హాయ్ అండి అందరికీ. ఈరోజు మరొక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చాను. ఇదైతే బ్యాంకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఇందాకలే నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారండి. సో ఈ నోటిఫికేషన్లో నేను ప్రతి ఒక్కటి పాయింట్ క్లియర్గా ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ కవర్ చేస్తాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు చిన్న లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ అయితే మన ఛానల్లో ముందుగా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇప్పుడు ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేస్తాను. చివరిలో అఫీషియల్గా నోటిఫికేషన్ మొత్తం క్లియర్గా చెప్తాను. సో నోటిఫికేషన్ అయితే మార్చిలో రిలీజ్ అయిందండి. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 27th మార్చ్ అండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 16th ఏప్రిల్ 16th అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో ఏప్రిల్ 16th లోపు మీరైతే అప్లై చేసుకోండి. సో వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్గా 104 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ జాబ్కి అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా జాబ్కి వేకెన్సీస్ టోటల్గా 104 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో పోస్టింగ్ అయితే ఏమేమి పోస్టింగ్ ఉంది చెప్తాను ఇప్పుడు చూడండి. AVP 2లో గ్రూప్ హెడ్గా పోస్టు 4 పోస్టులు అయితే ఉన్నాయి. AVP 2లో టెరిటరీ హెడ్గా టెరిటరీ జాబ్ రోడ్లో 17 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ డిప్యూటీ మేనేజర్కి వచ్చేసరికి సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ 70 పోస్టులు అయితే ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్లో మళ్ళీ వెల్త్ స్ట్రాటజిస్ట్లో 13 పోస్టులు అయితే ఉన్నాయండి. సో వీటికి క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ చెప్పేసి చూడండి. గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఎవరైనా కానీ ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. బీటెక్ లేదా డిగ్రీ చేసి ఉండాలి. అండ్ MBA లేదా PGDM ఫైనాన్స్ మేనేజ్మెంట్ వాళ్ళైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. సర్టిఫికేట్స్ అయితే ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క సర్టిఫికేట్ అయితే వాళ్ళు ముందుగానే మీకు వెరిఫై చేసే జాబ్స్కి అయితే వాళ్ళు అలౌ చేస్తారు. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. గ్రూప్ హెడ్ పోస్ట్కి అయితే మినిమం 10 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ టెరిటరీ హెడ్కి వచ్చేసరికి 6 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కి అయితే 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అండ్ వెల్త్ స్ట్రాటజిస్ట్కి అయితే 3 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు జాబ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇలా డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం ఏజ్ 24 years అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం 45 years అయితే ఉంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ST/SC వాళ్ళకైతే 5 years ఇచ్చారు. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 years ఇచ్చారు. PWD క్యాండిడేట్స్కి అయితే 15 years అయితే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను చూడండి. అప్లికేషన్ జనరల్ EWS వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి జనరల్ వాళ్ళకైతే 850 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించి అప్లికేషన్కి అయితే అప్లై చేసుకోవాలండి. అండ్ ST/SC వాళ్ళకి PWD వాళ్ళకి అండ్ అదర్ ఉమెన్స్కి అయితే మీకు ఓన్లీ 175 రూపీస్ అయితే చెల్లించి మీ యొక్క ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో శాలరీ ప్రకారం అయితే వాళ్ళైతే బేసిక్ శాలరీ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కాబట్టి మినిమం శాలరీ బాగానే ఉంటుంది. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసరికి ముంబైలో, హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నై, కోల్కతా, పూణే, ఢిల్లీ, అహ్మదాబాద్ ఇలా డిఫరెంట్ రీజన్స్లో జాబ్స్ అయితే ఉన్నాయండి. సో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో 1-2 సార్లు అప్లికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేసి అప్లై చేసుకోండి. నేను అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో కింద పెడతాను. మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ఎలా అప్లై చేయాలి ఎవరికైనా కావాలనుకుంటే ఫర్దర్గా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఒక మంచి వీడియో అయితే చేసి మీ అందరి కోసం ఒక మంచి వీడియో అయితే చేస్తాను, ఎలా అప్లై చేయాలి ప్రతి ఒక్కటి. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ వరకు ఫస్ట్ అప్లికేషన్ అయితే మీరు పెట్టిన అప్లికేషన్స్ అన్నీ వాళ్ళు స్క్రీనింగ్ అంటే వాళ్ళు చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుందండి. దానికి ఈ జాబ్స్కి అయితే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ అంటే చాలామందికి తెలియదు. సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఏం లేదండి, మనిషి మైండ్, బిహేవియర్, స్కిల్స్ వాటన్నిటిని చెక్ చేయడం. లైక్ యాప్టిట్యూడ్ టెస్ట్, పర్సనాలిటీ, స్కిల్స్, యాటిట్యూడ్ ఇలా ఇవన్నీ చెక్ చేసేదాన్ని సైకోమెట్రిక్ టెస్ట్ అని చెప్పేసి అంటారండి. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మీరు ఇంటర్వ్యూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ వాళ్ళు ఇంకా మెన్షన్ చేయలేదు. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ లేదా ఆఫ్లైన్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఇంటర్వ్యూ కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. డాక్యుమెంట్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీ యొక్క ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, వాటి యొక్క ఐడి ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేటు, మీరు రెజ్యూమ్ కూడా బిల్డ్ చేసుకోవాలండి. దీనికైతే రెజ్యూమ్ కూడా బిల్డ్ చేసుకుంటే మీకే ఫర్దర్గా మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇంపార్టెంట్
కండిషన్స్ అయితే మినిమం సిబిల్ స్కోర్ అయితే 680 రిక్వైర్డ్ ఉండాలండి. అండ్ క్రెడిట్ హిస్టరీ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే ఇది బ్యాంక్ సంబంధించింది కాబట్టి క్రెడిట్ హిస్టరీ కూడా వాళ్ళైతే చెక్ చేస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎలా అప్లై చేయాలి అంతా ఫర్దర్గా మీకు మంచి వీడియోలు అయితే నేను కావాలనుకున్న వాళ్ళకి కామెంట్ సెక్షన్లో తెలియపరచండి, మంచి వీడియో అయితే చేసి పెడతాను. సో ఇప్పుడు అఫీషియల్గా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళి క్లియర్గా చెప్తాను చూడండి. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇదండి, క్లియర్గా మీకు ఇక్కడ చూడండి. 19 పేజెస్లో వాళ్ళైతే ఇచ్చారు నోటిఫికేషను. 27 మార్చ్ 2026 అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 16 ఏప్రిల్ అండి. ఆ లోపల ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. వాళ్ళు 1-2 సార్లు మరీ చెప్పారండి. రిజిస్ట్రేషన్ అప్లికేషన్ నోటిఫికేషన్ చూసి ఎలా అప్లై చేసుకోవాలో తెలిసిన వాళ్ళే అండ్ ఎలిజిబిలిటీ అన్నీ మీకు మ్యాచ్ అయితేనే అప్లై చేసుకోండి, లేదంటే వద్దు అని చెప్పేసి క్లియర్గా వాళ్ళకి 1-2 సార్లు ఈ నోటిఫికేషన్ చాలా సార్లు మెన్షన్ చేశారు. సో ఇంపార్టెంట్ పాయింట్, ఎలిజిబిలిటీ చూసి మ్యాచ్ అయితేనే అప్లై చేసుకోండి. సో పోస్టింగ్ ఇప్పుడు చూద్దాం. గ్రూప్ హెడ్, టెరిటరీ హెడ్, మేనేజర్, సీనియర్ రిలేషన్షిప్ మేనేజరు, డిప్యూటీ మేనేజర్, లైక్ వెల్త్ స్ట్రాటజిస్ట్, ఇలాగైతే పోస్టులు అయితే ఉన్నాయి. వేకెన్సీస్ వరకు 13, 17, 4 ఇలా డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేశారు. మినిమం ఏజ్ వచ్చేసరికి 31 ఇయర్స్ అయితే గ్రూప్ హెడ్కి అయితే ఉండాలి. సో టెరిటరీ హెడ్కి వచ్చేసరికి 27 ఇయర్స్ అండ్ డిప్యూటీ మేనేజర్కి 24 ఇయర్స్ అయితే ఉండాలి. డిప్యూటీ మేనేజర్కి మళ్ళీ వెల్త్ స్ట్రాటజిస్ట్లో 24 ఇయర్స్ అయితే మినిమం ఏజ్ అయితే ఉండాలండి. సో మ్యాండేటరీగా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లిస్ట్లో డిగ్రీ అయితే మ్యాండేటరీ అడుగుతున్నారు. అండ్ 2 ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మేనేజ్మెంటు, ఇలా వాళ్ళైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారండి. మీకు మ్యాచ్ అయితేనే అప్లై చేసుకోండి. పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ సేల్స్ ఇన్ వెల్త్ మేనేజ్మెంట్లో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా ఈ పోస్ట్కి వచ్చేసరికి టెరిటరీ హెడ్కి వచ్చేసరికి 6 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ డిప్యూటీ మేనేజర్ పోస్ట్కి అయితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. వెల్త్ స్ట్రాటజిస్ట్ పోస్ట్కి అయితే 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు అడుగుతున్నారండి. సో ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఇలా డిఫరెంట్ కేటగిరీ వైజ్గా మీకు ఎవరెవరికి ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు మీరు చూడండి. అండ్ ఆల్సో అప్లికేషన్ ఫీజు రిలాక్సేషన్ అయితే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ అని మెన్షన్ చేశారు. ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అని చెప్పారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 13 అలా ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్, లైక్ అలా మొత్తం ఆ 5+3 ఇయర్స్ కలుపుతుంటేనే 13+5 అలా అవుతుంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 850 రూపీస్ అయితే చెల్లించాలి. 175 రూపీస్ అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే చెల్లించాలండి. ఉమెన్స్ కూడా. లొకేషన్ వచ్చేసరికి కోల్కత్తా, బెంగళూరు, కోల్కత్తా ఇలా డిఫరెంట్ లొకాలిటీస్లో వాళ్ళైతే పోస్టింగ్ అయితే వేకెన్సీస్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోండి, మీకు దగ్గరలో ఎక్కడ ఉందో చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇదండి ఓవరాల్ నోటిఫికేషన్ అయితే. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఈ నోటిఫికేషన్ ఎలా ఉంటుందో అన్ని నోటిఫికేషన్ కూడా అలానే ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను కవర్ చేశాను. సో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.